ప్రైజ్ ద లార్డ్. దేవుని నామంలో మీకు అందరికీ శుభములు కలుగును గాక. గత వాక్య భాగంలో మనము సీనాయి పర్వతంపై యెహోవా తండ్రి గారు మోషేతో మాట్లాడిన మాటలు విన్నాం. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఆయన ఇచ్చిన ఆజ్ఞలేంటి, వీటన్నిటి గురించి మనం చదువుకుందాం. ఇప్పుడు సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుకుందాము. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేలును మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులో మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకం వచ్చుచున్నవి. ఇక అయిపోయింది కదా చక్కగా. దేవుడు వాళ్ళు దూడం చేసుకున్నప్పుడు యెహోవా తనకి కోపం వచ్చి వాళ్ళందరినీ చంపేస్తారంటే మోషే గారు బతిమలాడుకొని నిబంధన జ్ఞాపకం చేసుకో తండ్రి అని చెప్పి ఆ కోపాన్ని తీసేసి కిందకు వచ్చిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ కదిలి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఎప్పట్లాగానే మొదలుపెట్టారంటే ఇశ్రాయేల్. ఏమంటున్నారంటే వాళ్ళకు మాంసాపేక్ష కనపరచుగా అధికంగా ఇంకా తినాలి, నాన్ వెజ్ తినాలని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళు ఇక ఏడవటం మొదలుపెట్టారంట. ఐగుప్తులో మేము ఉచితంగా తిన్న చేపలు, వాళ్ళు ఏం చేసి ఐగుప్తులో ఏమేమి తిన్నారు అవన్నీ గుర్తు చేసుకుని ఏడుస్తున్నారంట. చేపలు తిన్నారంట, కీర దోశ తిన్నారంట, దోసకాయలు తిన్నారంట, కూరాకులు ఆకుకూరలు తిన్నారంట, తర్వాత ఉల్లిపాయలు, చేపలు, తెల్లగడ్డలు ఇవన్నీ మాకు గుర్తొస్తున్నాయి, మేము అక్కడ తిన్నాము. ఇప్పుడు మా ప్రాణం సమస్యలను ఈ మన్నా కాక మా కన్నులు ఎదుట మరేమీ లేదని చెప్పుకోండి. ఇప్పుడు తినాలంటే ఇక్కడ మన్నా తప్పితే మాకేం దొరకట్లేదు. అక్కడ ఉన్నప్పుడు తిండి చాలా హ్యాపీగా తిన్నాము, మాకు ఇష్టమైనని మొత్తం తినా అని చెప్పి ఇక మళ్ళీ గొడగటం మొదలుపెట్టారంట. ఆ మన్నా కొత్తిమీర గింజల వలె ఉండెను, చూపునకు అది బోళం వలె ఉండెను. జనులు తిరుగుచూ దాన్ని కూర్చుకొని తిరుగట వేసిరి, లేక రోట దంచి పెను మీద కాల్చి రొట్టెలను చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండను. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మన్నా ఎట్లుందంట, కొత్తిమీర గింజల్లా ఉంటే దాన్ని ఇసరటం కానీ దంచటం కానీ చేసి దాంతో రొట్టెలు కాల్చుకుంటున్నారంట. రాత్రి అందు మంచు పాళం మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడును. ముందంతా మంచు పడిన తర్వాత దానిపైన మన్నా ఇస్తుందంట. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారం వద్ద వారు ఏడ్వగా మోషే విను. ఇంకందరూ ఆ గుడారాల ముందు కూర్చొని ఏడవటం మొదలుపెట్టారంట. మాకు నాన్ వెజ్ లేదు, మాకు మాంసం లేదు తినడానికి, అక్కడ చేపలు తిన్నాము, అక్కడ అవి తిన్నాము, ఇక్కడ ఇవి తిన్నాము, ఇది మళ్ళీ మొదలుపెట్టారంట. యెహోవా కోపము బహుగా రగులుకొని, ఇంకా వీళ్ళు ఇట్లా ఏడుస్తుంటే యెహోవా తనకి కోపం బాగా వచ్చేస్తుంట. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండు. ఇక్కడ మోషే గారికి కోపం వస్తుంది. వీళ్ళు ఏంటి ఎంత చేసినా కూడా ఇలాగ ఏదో ఒకటి ప్రాబ్లం తెచ్చుకొని వాళ్ళు విసుకుంటానే ఉంటున్నారు. ఎంత చేస్తున్నా కూడా ఇంకా మాకు ఐగుప్తులోనే బాగుంది, ప్రతిసారి ఇలా అంటున్నారని చెప్పేసి మోషే గారికి కోపం కూడా వస్తుందంట. కాగా మోషే యెహోవాతో ఇట్లను, నీవేలని సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానీక ఈ జనులందరి భారమును నా మీద పెట్టినేలా. దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇట్లా బాధపడుతున్నావు? వీళ్ళందరి భారం నా మీద పెట్టడానికి నేనే దొరికానా అని అంటున్నా అంట. నేనే ఈ సర్వజనమును గర్భంలో ధరించి తినా, నేనే వీరిని కంటున్నా. వీళ్ళందరూ ఏమన్నా నాకు పుట్టారా? నేనేమైనా కన్నానా వీళ్ళని? పాలిచ్చి పెంచుడు తండ్రి పసిపిల్లను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పోమని నాతో చెప్పుచున్నావు. వీళ్ళందరినీ నేనేమన్నా కన్నానా? నా బిడ్డలా వీళ్ళందరికీ బాధ్యత నేనే తీసుకొని వెళ్ళాలా? ఆ కనాన్ దేశంకి నేనే నడిపించాలా? ఎందుకు తండ్రి నువ్వు నన్నెందుకు సెలెక్ట్ చేసుకున్నావయ్యా అని అడుగుతున్నాడంట. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకు ఎక్కడిది? ఇప్పుడు వీళ్ళందరూ మాంసం కావాలని గుడారాల ముందు కూర్చొని ఏడుస్తున్నారే, మరి వీళ్ళందరికీ నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టేదని అడుగుతున్నా అంట. వారు నన్ను చూచి ఏడ్చుచు తింటుకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. మోషే గారు కనిపిస్తే చాలు మాకు మాంసం కావాలని ఏడుస్తున్నారంట వాళ్ళు. అది నేను భరింపలేని భారము, నీవు నాకిట్లు చేయదలిచినలా నన్ను చంపు. దేవా, ఇంకా నా వల్ల కాదయ్యా, నన్ను చూస్తేనే వాళ్ళు మాంసం కావాలని ఏడుస్తున్నారు, నా వల్ల కాదు, నన్ను చంపేసే దేవుడా అని మోషే గారు అడుగుతున్నారంట. నా మీద నీ కటాక్షం వచ్చిన ఎళ్ళా నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపు. దేవుడా, నన్ను దయచేసి నిజంగా నా మీద నీకు జాలి దయ కనికరం ఉంటే నన్ను చంపేసయ్యా. వీళ్ళు ఇక్కడి నుంచి నేను అంతవరకు తీసుకెళ్ళాను, కనాన్ దేశం వరకు వీళ్ళని తీసుకెళ్ళాను. ప్రతి దానికి వీళ్ళు నన్ను విసిగిస్తూనే ఉన్నారు. ప్రతి చోట ఏదో ప్రతి ప్రాబ్లంకి నన్ను విసిగిస్తూనే ఉన్నారు వీళ్ళని నేనేమన్నా కన్నానా? వీళ్ళకి పాలిచ్చి పెంచానా? నేను ఇంత చేయడానికి నన్నే ఎందుకు కోరుకున్నావు దేవుడా? నా వల్ల కాదు, నేను చేయలేను, నన్ను చంపేసాయి అని మోషే గారు ఇజ్రాయేల్ని బట్టి దుఃఖపడి యెహోవా గారితో తండ్రితో మొరపెట్టుచున్నా అంట.
దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాపాడును కాక. ఆమెన్.